ఒకవైపు ఏదైతే కనుక మృతి చెందిన సింగయ్య కేసు హైకోర్టులో విచారణలో ఉన్న సందర్భంలోనే, మరోవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంలోనే మృతుడి భార్యని జగన్మోహన్ రెడ్డి పిలిచి ఓదార్చడం అసలు ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఇదంతా పక్క అందరికి నమస్కారం అండి. ఇదంతా పక్క ప్రణాళిక ప్రకారం జరిగిందండి. జగన్ సింగయ్య పిల్లల్ని ప్యాలెస్కి పిలిపించుకొని ఏదో ఓదారుస్తున్నట్టుగా జనాలకి కటింగ్ ఇచ్చాడండి. అదంతా ఏంటంటే ఆమెకి లోపాయికారిగా కొంత సమ్ అమౌంట్ ఇచ్చి ఆయన పేరు లేకుండా చేసుకునే క్రమంలోనే ఇదంతా జరిగిందండి. వాళ్ళకి కొంత అమౌంట్ అంటూ ఇచ్చి ఆమెని లోకేష్ గారు అంబులెన్స్లో లోకేష్ గారు మనుషులు చంపించారని జగన్ చెప్పించాడండి. ఇంతకన్నా దరిద్రం, ఇంతకన్నా పూటకం ఇంకోటి ఏం లేదండి. అప్పుడు వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇంత పెద్ద కత్తి పెట్టి నారాసుర చరిత్ర అని చెప్పి ఫుల్ పేజీ వేసారని ఫ్రంట్ పేజీ సాక్షిలో. వాళ్ళు చెప్పేది అంతా జనాలు ఏమన్నా అంత పచ్చి అమాయకులు, వాళ్ళకేం తెలియదు అనుకుంటాడేమో జగన్. కానీ జగన్ అంత అమాయకుడు ఈ లోకంలో లేడండి. మామూలు ఒకటి ఆలోచిస్తే జనాలు 1000 రకాలుగా ఆలోచిస్తారండి. అది జగన్ తెలుసుకున్న రోజు అతను బాగుపడతాడండి జగన్. అప్పుడు దాకా జగన్ ఎవడు కాపాడలేడు. ఈ సింగయ్య భార్యని అసలు పిలిపించుకోని అగత్యం ఏముందండి? మామూలుగా అతను కేసులు భయంతోనే మళ్ళీ కేసుల భయంతో లోపలికి వెళ్ళాల్సి వచ్చిందనే ఉద్దేశంతోనే అతను వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి ఎంతో మామూలుగా డబ్బులు అఫీషియల్గా 10 లక్షలు ఇచ్చారండి. అన్అఫీషియల్గా కొంత అమౌంట్ ఇచ్చి ఆమె చేత అబద్ధం ఆడిచ్చారండి. ఆమెమో అంబులెన్స్లోనే లోకేష్ గారు మనుషులు ఏదో చేశారని మాకు అనుమానంగా ఉందండి అని చెప్పి చెప్పలేక చెబుతుందండి. మరి ఇంకో పక్క ఆమె చెప్పిందండి, మళ్ళీ హాస్పిటల్లోకి తీసుకెళ్ళిందాక ఆయన బాగానే ఉన్నాడు, అందరితో మాట్లాడాడు అది ఇదని. 2 విధాలుగా మాట్లాడితే జనాలు నమ్మడానికి అంత పిచ్చోళ్ళు కాదండి. అదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిందని మేము భావిస్తున్నామండి. ఎందువల్ల అంటారు ఈ డైవర్షన్ వ్యవహారం ఎందుకు చేస్తున్నాడు అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా? అది మన రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం చూశారండి. జగన్ రెడ్డి కారు అతన్ని ఈడ్చుకెళ్తాను, ఫ్రంట్ టైర్ కింద పడి ఈడ్చుకెళ్తున్న దృశ్యం వైరల్ అయిందండి. అది దేశం మొత్తం చూశారు. జగన్ ఇంత దుర్మార్గుడా, మరి కుక్కపిల్లని ఈడ్చినట్టు అతన్ని పక్కకి ఈడ్చేసి ఆమెతో వెళ్ళిపోయాడండి. అతనికి మానవత్వం అనేది అసలు లేదండి. మానవత్వం అంటే వాళ్ళ బాబాయిని కూడా అంత మానవత్వానికి మరో పేరే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదండి మరి వైసీపీ నాయకులు. వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి. పూర్తి వ్యతిరేకంగా చేస్తారు. మామూలుగా చంపాలంటే పాయిజనైజ్గా చంపొచ్చు, లేకపోతే వేరే విధంగా చంపొచ్చు అండి. అతనికి అంత కసి లేకపోతే వాళ్ళ బాబాయిని ఎంత ఘోరంగా పుచ్చకాయ పగలగొట్టినట్టు తలకాయ పగలగొట్టి నరికి గొడ్డలతో చంపాల్సిన అగాత్యం లేదంటే. ముసలా వృద్ధుడు అంతే ఊరనే చనిపోతాడు. అతని మీద ఎంత కసి ఉందో అతను ఆ కసి అంతా తీర్చుకున్నాడు ఆ హత్యాకాండలు జగన్ రెడ్డి మనుషులు పెట్టించి. ఈ జగన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి. అందుకని ప్రజలు అతనికి 11 సీట్లు ఇచ్చి పంగనావాలి పెట్టి పక్కన కూర్చోబెట్టారండి. ఇప్పుడు మీరు 11 సీట్లు ఇచ్చారు, పక్కన కూర్చోబెట్టారు అంటున్నారు. సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఏ విధంగా మోసం చేశాడు, ఎలా మాట ఇచ్చి మడమ తిప్పాడో అవన్నీ వివరించడానికి మేము గడప గడపకు వస్తున్నాం, ప్రభుత్వాన్ని ఎండ గడతాం మేము అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి అంత ధైర్యం ఉంటే ప్రజలతో వచ్చి మాట్లాడొచ్చండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందో వాళ్ళు తెలియజేయాలా. వీటిలో ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి బురద జలాలు కాబట్టి జల్లామంటే ఊరుకునేది లేదు. మామూలు ప్రజలు కూడా పిచ్చోళ్ళు కాదండి. ఇప్పుడు వచ్చి రావడంతోనే మామూలు పింఛన్ 4000 చేశాడండి. అదే జగన్ రెడ్డికి 4 సంవత్సరాలు పెట్టిందండి 1000 రూపాయలు పెంచడానికి. బాబు గారు వచ్చి రావడంతోనే 2 నెలల పింఛన్ కలిపి ఇచ్చారు. వికలాంగులకి 6000 ఇస్తున్నాడు. ఈ మామూలుగా డయాబెటీస్ ఇది డయాలసిస్ చేసుకునే వాళ్ళకి కానీ మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 కాడికి ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంటుందండి వాళ్ళని. ఇంత ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం బహుశా ఏడా లేదండి. ఈ జగన్ రెడ్డి ఇవన్నీ కాదే, అతను ప్రతిపక్షంలో ఉన్నాడు, విమర్శిస్తేనే 4 ఓట్లు పడతాయి కాబట్టి అట్లా విమర్శిస్తున్నారండి. జనాలు కూడా వీళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకి ఏ విధంగా సమాధానం చేద్దామని మామూలు వైసీపీ వాళ్ళందరికీ ఎదురు చూస్తున్నారండి. ఇప్పుడు సంపూర్ణ మద్యపానం చేసి నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు. మద్యపానాన్ని మామూలుగా వాళ్ళ వ్యవస్థీకృత నేరంగా, కేంద్రీకృత నేరంగా తయారు చేసి అతని బ్యాచ్ సొంతగా మద్యం తయారు చేసి అనేక మంది ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారండి. వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడారండి. వాళ్ళ ధనదాహం కోసం ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. ఎంతోమంది కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చచ్చిపోయారండి రంగు నీళ్లు మద్యం తాగి. ఈ జగన్ రెడ్డి ఎంత సొల్లే తప్ప అతని విషయం లేదండి, అసలు లేదు అతని దిల్లో.
ఈ ప్రభుత్వం అన్ని ఇచ్చిందండి. ఇప్పుడు పెన్షన్ 4,000 పెంచింది, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసింది. మొన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా బాబు గారు ఇవ్వడం జరిగిందండి. దేశంలో ఎక్కడా జరగలేదండి, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది, బాబు గారు వల్లే జరిగింది. ఒక పక్కనేమో అమరావతి, పోలవరం ఇవన్నీ శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నాయండి. ఇప్పుడే ప్రైవేట్ కంపెనీలన్నీ ఇప్పుడే ఒక్కొక్కటి రావడం స్టార్ట్ అయినాయండి. మనకి చదువుకున్న విద్యార్థులకు కూడా ఉద్యోగాలు, అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం రెండు కళ్ళుగా బాబు గారు దృష్టిలో పెట్టుకొని పరిపాలన బాగా చేస్తున్నారండి. అదేమి లేదు అసలుకి. ముఖ్యంగా చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నది ఒకటే, ప్రజల్ని మోసం చేయడం ఒకటే. నోరు తెరిసి మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పితే, ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కడం తప్పితే ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏమీ లేదు అంటూ మన అంబటి రాంబాబు గారు కానీ, లేదంటే గనక విడుదల రజనీ గారు కానీ, లేదంటే గనక రోజా గారు కానీ చెప్తున్నారు కదా. మరి వీళ్ళ గురించి ఈ అంబటి రాంబాబు ఎంత సొల్లుగాడు, చెత్తగాడు, ఈ రోజా ఎంత మామూలు ఎలాంటిదో, ఈ విడుదల రజనీ అలాంటిదో ప్రజలందరికీ తెలుసండి బాగా. వాళ్ళ చరిత్రలు ఒక్కొక్కటి ఇంత ఉంటాయండి, వాళ్ళు ఓపెన్ చేసే చరిత్రలు. ఇంకా ప్రజల గురించి మాట్లాడితే వీళ్ళే మాట్లాడాలండి. వీళ్ళు మాట్లాడితే నవ్వు వస్తుందండి. కమెడియన్లను చూసినట్టు చూస్తున్నారు వీళ్ళ ముగ్గురిని ప్రజలు. ఈ అంబటి రాంబాబు అయితే ఈ ప్రభుత్వంలో ఉండగా పోలవరం ప్రాజెక్టుని అసలు వదిలేసి కంప్లీట్గా డాన్సులు వేసుకోవడం, ఎంజాయ్ చేయడం, ఆంటీలతో తిరగడం ఇట్లా చేశాడండి అంబటి రాంబాబు. సంజన, సుకన్య వీళ్ళతో రేట్లు మాట్లాడుకోవటం అవి చేసి ఎంజాయ్ చేశాడు. తన మంత్రి పదవిని దుర్వినియోగం చేశాడు. ఆ రజనీ కూడా అంతేనండి, పెద్దగా పీకిందేం లేదండి. చిలకలూరుపేట కానీ గుంటూరు జిల్లాకు కానీ ఆమె చేసిందేం లేదు. ఇంకా రోజా గురించి చెప్పాలనుకుంటే అసలు అది నోరో లేకపోతే మురిక్కుంట కూడా ఎవరికి అర్థం కాదండి. అంత ఘోరంగా మహిళ ఉండి కూడా అంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళు చేసే విమర్శలు కానీ ఏమీ అసలు ప్రజలు ఏం పట్టించుకోవట్లేదండి. ఈ ప్రభుత్వాన్నే విశ్వసిస్తున్నారండి. ఇప్పుడు కూడా బాగా వాళ్ళు చెప్పింది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అండగా రాష్ట్ర ప్రజలందరూ అండదండలుగా ఉంటారండి. ఇప్పుడు దాకా ఎవరు కానీ మాకు ఇది జరగలేదు, ఇది రాలేదని కానీ, ఇది చేయట్లేదని కానీ ఒక్కళ్ళు కూడా ఇప్పుడు దాకా బయటకు వచ్చి మాట్లాడిన పాపాన్ని బాగాలేదండి. ఏ ఉద్యమం కూడా జరగలేదండి. ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారంటే వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు, అక్రమాలు, వీటి వల్ల వాళ్ళు చేసిన స్కాముల వల్ల వాళ్ళు లోపలికి వెళ్ళి జైలు జీవితం గడపాల్సి వస్తుందండి. దానికి తప్ప తెలుగుదేశం పార్టీ పెట్టుకుల అమాయకులు వాళ్ళకి ఇంకా రక్షణగా ఉన్నారండి. శాంతి భద్రతలు చాలా హ్యాపీగా ఉండి ప్రశాంతంగా జనాలు గుండెల మీద ఎదుర్కొని నిద్రపోతున్నారండి. అదే జగన్ ఉంటే మా ఆస్తి మీద ఎప్పుడు ఇచ్చి పడతాడో, ఏం చేస్తాడని భయంతో, టెన్షన్తో చచ్చిపోయారండి చాలా మంది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అని అంటున్నాడు కదా. ఈ మధ్యకాలంలో వాళ్ళ సభ్యుల మీటింగ్ లో ఒకసారి చెప్పారు కదా, నా పాదయాత్ర కూడా ఉంటుంది చివరిలో అంటూ ఆయన ఇచ్చిన హింట్ని అసలు ఎలా చూడాలంటారు? ఈ పాదయాత్ర దేనికోసం అనుకోవచ్చు అంటారు? మళ్ళీ జనాలను అమాయకులు చేసి మళ్ళీ అధికారంలోకి ఎక్కి జనాలు హింసించడం కోసమే ఈ పాదయాత్ర అండి. అతను పాదయాత్ర కాదండి, పొర్లు దండాల యాత్ర చేసిన రాష్ట్రం మొత్తం. జనాలు పట్టించుకున్న పరిస్థితిలో లేదు. అతని విశ్వరూపం మొత్తం మొన్నే చూశారు 19 నుంచి 24 దాకా. అది ట్రయల్ బ్రానా. అంతకుముందు 11 సీట్లు ఇచ్చింది కూడా ట్రయల్లేనండి. ఈసారి పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి ఉండదని జనాలందరూ అనుకుంటున్నారు. జగన్ ఇలానే ఓవర్ యాక్షన్ చేస్తా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఆ 11లో ఒకటే మిగిలిద్దండి. ఎందువల్ల అంటారు? ఆయన మళ్ళీ పాదయాత్ర కాన్సెప్ట్ ఎంచుకోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అదేనండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో దోచుకున్న డబ్బులు వేల కోట్ల రూపాయలు ఇంట్లో మూలుగుతున్నాయి. అవన్నీ ఖర్చు పెట్టి రౌడీల్ని వీళ్ళందరినీ దగ్గర తెచ్చి వాళ్ళతో యాత్ర చేసి నాకు ఎంతమంది ఉన్నారో జనాల్ని మళ్ళీ మోసం చేయడానికి, మాయ చేయడానికి జగన్ వస్తాడండి. ఈ కామనే. అంత ముందంటే ఒకసారి జనాలు అమాయకంగా జగన్ వల్ల పడ్డారు. కానీ ఈసారి అలా పట్టడానికి జనాలు సిద్ధంగా లేరండి. అతన్ని పాదయాత్ర కాదు, పొర్లు దండాల యాత్ర చేసినా కానీ ప్రజలు అతన్ని ఆదరించే పరిస్థితి కనపట్లేదండి.